మా ఊరు నుంచి నిజామాబాద్కి వద్దామంటే బస్ టికెట్ 7 రూపాయలు. అదే హైదరాబాద్ లగ్జరీ బస్కి అయితే 220 రూపాయలు. ఆ కండక్టర్ టికెట్ వెనకపోంటి షిల్లర్ రాసినమ్మా దిగేటప్పుడు తీసుకపో అని అనేటోడు. నాకేమో మతిమరుపు కదా, ఊళ్ళకెళ్ళి వచ్చిన బస్సులో ఆ 3 రూపాయలు మర్చిపోతుంటిని, 220 ఇస్తే 80 రూపాయలు వస్తాయి కదా, గవి కూడా మర్చిపోతుంటిని. ఇక ఆ రంది లేకుండా పోతుంది నాకైతే. నాకే కాదు అందరికీ. చిల్లర పట్టుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కుదామనుకున్న వాళ్ళందరికీ చిల్లర బాధలు తప్పబోతున్నాయి. ఎందుకో చూస్తారా, చూడండి. మొన్ననే ఆర్టీసీ వాళ్ళకి అడిగిన దానికంటే రూపాయి ఎక్కువనే పెంచారు కదా జీతాలు. గట్టనే ఇప్పుడు అడగకున్నా రూపాయి ఎక్కువనే బరువు పోయేటట్టు బస్సు కిరాయిలు కూడా పెంచబోతున్నారు సర్కారు వాళ్ళు. పెద్ద బస్సు, చిన్న బస్సు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అని ఏం లేదు. ఏ బస్సుల్లో ఎక్కిన వాళ్ళకైనా సరిపోను కిరాయిల కాక తలగాలని ఆఫీసర్లు బందోబస్తు ఆలోచనలు చేసిరట. 2 ఏళ్ల కాడి నుంచి ఈ ధరలు పెంచలేదు కాబట్టి అవి ఇవి కలిసి 20% మందం బరువు మోపే మోక చూస్తున్నారట. ఇప్పటికైతే పొత్తుల లెక్కలు దిగలేదు కాబట్టి 2 రాష్ట్రాల సర్కారోళ్ళు కలిసి మాట్లాడుకొని జీతాల బరువును చూపెట్టి జనాల జేబులకు పొక్కలు పెట్టే ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అరే సీటు చక్కగా ఉండదు, అద్దం చక్కగా ఉండదు, గలగల లోడలోడ అన్నట్టే ఉంటాయి బస్సులన్నీ. ఛార్జీలు అయితే గింతగానం పెంచుతారా అని జనం కోపం కాస్తారని అన్ని అంగులతోటి ఆర్టీసీ బస్సుల ఆలతి మార్చే కార్యం కూడా చేస్తున్నారు. ధరలు బరువైనా మంచిదే, బస్సులో కూర్చుంటే ఒత్తుకపోకుంటుండే మెత్తటి సీట్లు. అయ్యో టికెట్కు గిన్ని రూపాయలు తీసుకున్నారు కదా అని బస్సు ఎక్కిన కాడ నుంచి దిగదాకా రంది మీద ఉంటారు కదా కొందరు. గజోంటోళ్ళ కోసం అన్ని బస్సుల టీవీలో టేప్ రికార్డులో పెట్టించి జనం రందిని మరిపించే ఉపాయాలు చేస్తున్నారట. కాబట్టి ఇక జనాలందరూ సంబురంగా బస్సు ఎక్కేటందుకు తయారుగా.